ఏవండోయ్, మీ గార్డెన్లో రంగురంగుల అందమైన సీతాకోక చిలుకలు తిరుగుతున్నాయా అండి? పోనీ సీతాకోక చిలుక మొక్కలైనా ఉన్నాయా? సీతాకోక చిలుక మొక్కలేమిటి అనుకుంటున్నారా? ఉన్నాయండి బాబు. ఈ వీడియోలో బటర్ఫ్లై ప్లాంట్స్, వాటి తాలూకా విత్తనాలు, వాటి వల్ల ఉపయోగాలు ఇవన్నీ చెప్పేస్తాను, చూపించేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. ఇవేనండి బటర్ఫ్లై ప్లాంట్స్ సీడ్స్. చూసారు కదా, ఈ విధంగా ఉంటాయన్నమాట. అయితే మరి ఈ విత్తనాలు ఎలా ఉంటాయంటే, ఒకటి పగలగొట్టి చూపిస్తాను చూడండి. మెంతి గింజలు ఉంటాయి కదండి, మన వంటగదిలో ఉండేటటువంటి మెంతి గింజలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఉంటాయండి విత్తనాలు. చూసారు కదా, ఈ విత్తనాల ద్వారా మాత్రమే మనం ఈ సీతాకోక చిలుక మొక్కల్ని పెంచుకోగలం అన్నమాట. అంటే ఈ సీతాకోక చిలుక మొక్కల కొమ్మలు బతకవు, పోనీ ఏదన్నా ఒక మొక్క తీసుకొచ్చి వేసుకుందామన్నా అలా కూడా బతకమండి. ఈ విధంగా విత్తనాలు చల్లితేనే మనకి ఆ మొక్కలు అనేవి వస్తాయి అన్నమాట. అయితే మనం బోల్డని డబ్బులు ఖర్చు పెట్టి మంచి నాణ్యమైన విత్తనాలు కొని తెచ్చుకుని మన గార్డెన్లో వేసుకున్నా, లేదా మంచి మొక్కలు అంగడిలో కొనుక్కుంటూ ఉంటాం కదండి, కూరగాయల నారు అలా కొని తీసుకొచ్చి వేసుకున్నా, లేదా పండ్ల మొక్కలు వేసుకున్నా, ఏవైనా సరే చక్కగా పువ్వులు పూయాలి, కాయలు కాయాలి, పండ్లు పండాలి అంటే తప్పనిసరిగా పాలినేషన్ అవసరం అండి. అంటే పరపరాగ సంపర్కం జరగాలన్నమాట. అలా జరగకపోతే మీరు ఎన్ని ఎరువులు ఇచ్చినా, ఎంత సంరక్షణ చేసినా అదంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీర్ అయిపోతుందండి. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, అయ్యో మా కూరగాయల మొక్కలు చక్కగా బోల్డ్ అన్ని పిందులు వేశాయి, కానీ అవన్నీ కూడా పసుపు రంగులోకి మారి రాలిపోతున్నాయి, లేదంటే నల్లగా మాడిపోతున్నాయి, పిందెలుగా మారట్లేదు, రాలిపోతున్నాయి అనుకుంటారండి. దానికి కారణం ఏంటంటే పాలినేషన్ జరగకపోవడం అన్నమాట. అయితే ఈ పాలినేషన్ జరగడానికి మన సృష్టిలో ఉన్నటువంటి అనేక జీవరాశులు ఉపయోగపడతాయండి. పక్షులు, జంతువులు, రకరకాల క్రిములు, కీటకాలు ఇవన్నీ కూడా పాలినేషన్ చేస్తాయి అన్నమాట. కొన్ని అయితే గాలి ద్వారా కూడా జరుగుతాయి అన్నమాట. అందులో ప్రధానమైనవి ఏంటంటే సీతాకోక చిలుకలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మొక్కలన్నీ కూడా బటర్ఫ్లై ప్లాంట్స్ అన్నమాట, సీతాకోక చిలుక మొక్కలు అన్నమాట. అయితే నేను ఇంతకుముందు చూపించాను కదండి వీడియోలో సీడ్స్, అవి వేస్తే ఈ సీతాకోక చిలుక మొక్కలు మొలుస్తాయి అన్నమాట. ఇలా గుబురుగా పెరుగుతాయండి, పెద్ద పెద్ద చెట్లు అవ్వకుండా ఈ మొక్కలు ఈ విధంగా గుంపుగా పెరుగుతాయండి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు కాయలు ఇలా ఉంటాయి అన్నమాట. వీటిని ఎండబెడితే కనుక విత్తనాలుగా తయారవుతాయండి. చూడండి, నేను చూపించేటటువంటి ఈ గుబుర్లన్నీ కూడా సీతాకోక చిలుక మొక్కలు అనమాట. అయితే ఈ మొక్కల స్పెషాలిటీ ఏంటంటే, ఈ మొక్కలంటే సీతాకోక చిలుకలకి చాలా ఇష్టం అండి. అసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, గుంపులుగా రంగురంగుల సీతాకోక చిలుకలు వచ్చి ఈ మొక్కల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాయండి. మరి ఎందుకు ఈ మొక్కలంటే సీతాకోక చిలుకలకి అంత ఇష్టమో తెలియదు, కానీ ఈ మొక్కల చుట్టూ మాత్రం ఈ మొక్కలు ఎక్కడుంటే అక్కడ బోల్డ్ సీతాకోక చిలుకలు, రంగురంగుల సీతాకోక చిలుకలు వచ్చి వాళ్తాయండి. కాబట్టి తప్పనిసరిగా గార్డెన్లో ఈ సీతాకోక చిలుక మొక్కల్ని ప్రతి ఒక్కరు కూడా నాటుకోవాలన్నమాట. ఇవి ఉంటేనే మనకి సీతాకోక చిలుకలు వస్తాయి. మరి సీతాకోక చిలుకలు ఉండడం వల్ల ఏంటి, తోటకి అందం వస్తుందండి. అన్ని రంగుల చీరలు మనకు ఉంటాయా అండి? అసలు ఎన్ని రంగులు ఉంటాయండి, ఎంత అందంగా ఉంటాయి ఆ సీతాకోక చిలుకలు. సీతాకోక చిలుకలు అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. మరి అలాంటి సీతాకోక చిలుకలు మన కళ్ళ ముందు చక్కగా మన గార్డెన్లో తిరుగుతూ ఉంటే ఆ తోటకే అందం వస్తుందండి, అంత అందంగా ఉంటాయి. మరి కేవలం అందం మాత్రమే కాదండోయ్, వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి. చక్కగా పువ్వులు పూయాలన్నా, ముఖ్యంగా కూరగాయలు కాయాలన్నా, మరి పండ్లు కాయలు కావాలన్నా మనకి ఈ పాలినేషన్ జరగాలి. కాబట్టి అలా పాలినేషన్ చేయడానికి ఈ సీతాకోక చిలుకలు మనకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. చూసారు కదండి, ఇవన్నీ కూడా సీతాకోక చిలుక మొక్కలు అన్నమాట. ఎంత గుబురుగా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. వీటి ఆకులు కూడా చూడండి, పొన్నగంట ఆకులు ఉంటాయి చూడండి, ఆ విధంగా ఉన్నాయి అన్నమాట. చూసారు కదండి, ఇవే సీతాకోక చిలుక మొక్కల సీడ్స్ అన్నమాట.
ఈ సీతాకోకచిలుకలు ఎక్కువగా మనకి ఋతుపవనాల ముందు ఎక్కువగా కనిపిస్తాయి, ఋతుపవనాల తర్వాత కూడా ఎక్కువగా కనిపిస్తాయండి. కాకపోతే వీటి జాతి అంతరించిపోతుందండి. ఇంకొంతకాలం అయితే గనక మనం అందరం గనక జాగ్రత్తలు తీసుకోకపోతే గనక, మొక్కల్ని పెంచకపోతే గనక, పర్యావరణాన్ని పరిరక్షించకపోతే గనక ఈ సీతాకోకచిలుకల్ని మనం కళ్ళతో చూడలేమండి. బొమ్మల్లో చూసుకుని ఒకప్పుడు సీతాకోకచిలుకలు ఉండేవట, ఇదిగో ఇలా రంగురంగుల్లో ఉండేవట, ఈ విధంగా తిరిగేవట, పాలినేషన్ చేసేవట అని చెప్పుకోవాల్సినటువంటి రోజులు మన ముందు తరాలకి వస్తాయండి. కాబట్టి ఈ సీతాకోకచిలుకలు ఎందుకు అంతరించిపోతున్నాయి అంటే వాతావరణం వేడెక్కిపోవడం అండి. భూమి వేడెక్కిపోవడం, భూమి తాపం పెరిగిపోవడం అనమాట. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చెట్లను నరికేస్తూ ఉన్నారనమాట. అందువల్ల పర్యావరణం అంతా కూడా పొల్యూషన్ మయం అయిపోయింది. కాబట్టి ఇలాంటి జీవరాశులన్నీ కూడా నశించిపోతున్నాయండి. కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఇంట్లోనూ కూడా చక్కగా పువ్వుల మొక్కలు, కాయగూరల మొక్కలు, పండ్ల మొక్కలు, ఆకుకూరలు అన్నీ పెంచుకోవాలండి. వాటితో పాటు ఈ బటర్ఫ్లై ప్లాంట్స్ కూడా మనం వేసుకుంటే మనకి బటర్ఫ్లైస్ ఎప్పుడు కళ్ళకి నిండుగా కనపడుతూ ఉంటాయి. వాటిని మనం సంరక్షించిన వాళ్ళం అవుతామండి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనం అందరం కలిసి పచ్చదనంతో నింపేయాలన్నమాట. మొక్కలతోటి నింపేసినప్పుడు భూమి వేడెక్కడం అనేది ఆగిపోతుందన్నమాట. పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే చెట్లు పొల్యూషన్ లేకుండా చేస్తాయి, మనందరికీ తెలుసు కదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచండి. మీ గార్డెన్లో తప్పనిసరిగా ఈ సీతాకోకచిలుక మొక్కల్ని వేసుకోవడం వల్ల ఒకటి మన తోటకి అందంగా ఉంటుంది, రెండోది చక్కగా పాలినేషన్ జరగడం వల్ల బోల్డ్ అన్ని కాయగూరలు, పూలు, పండ్లు అన్నీ కూడా మనకి లభిస్తాయి అన్నమాట. అయితే ఈ విత్తనాలు ఎక్కడైనా నర్సరీల్లో అడగండి, నర్సరీల్లో ఉంటాయండి. ఈ సీతాకోకచిలుకల విత్తనాలు కావాలని అడిగితే వాళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి ఆ విధంగా తెచ్చి వేసుకోండి. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మన అందరి మీద ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్